ఏమ్మా రాని, ఇంట్లో పనులు చేయడానికి ఇంకొక పని మనిషి ఏమన్నా వస్తుందా? నువ్వు ఉన్నావు కదా. నన్ను ఏమన్నా పని మనిషి అనుకుంటున్నావా? నా కొడుకుని రాని, నీ సంగతి ఏంటో తేలుస్తా. నువ్వు ఏ కొడుకునైతే చూసి మురిసిపోతున్నావో ఆ కొడుకుని నా చిట్టుకుని వేలు చుట్టూ తిప్పించుకుంటా. ఈ ఇంటికి నువ్వే మహారాణి అనుకొని ఫీల్ అవుతున్నాయేమో. నేను ఒక్క మాట నా కొడుకు చెప్పాననుకో, ఎత్తి బయట పడేస్తాను నిన్ను. నువ్వు ఈ ఇంటికి మహారాణి అనుకుంటున్నావేమో. నేను గాని కనుకరించకపోయింటే ఈ పాటికి నువ్వు వృద్ధాశ్రమంలో ఉండేదానివి. ఎక్కువ మాట్లాడబాక, నాకంటే చెట్టుది ఇంకొకటి ఉండదు. ఏంటి ఏంటి ఇదిగోండి నీళ్లు. అమ్మేది లోపల వంట చేస్తున్నారు. నీకోసమే భోజనం రెడీ చేస్తున్నా. ఏంటండి ఇంత త్వరగా వచ్చారు? ఒంట్లో బానే ఉందా? నాకు 5 వాళ్ళు కాల్ చేశారు, అత్త కోడలు మళ్ళీ గొడవ పడుతున్నారని. గొడవలా? చిచ్చి అలాంటిదేం లేదు. అంటే 5 వాళ్ళు అబద్ధం చెప్తున్నారా? అయితే మేము అబద్ధం చెప్తున్నామా? అదేం లేదండి. ఆ ఎదురింటోళ్ళకి మమ్మల్ని చూస్తే కడుపులో మంట. మా ఇద్దరు అన్యోన్యత చూడలేక కులుకొని చచ్చిపోతున్నారు వాళ్ళు. అత్త కోడలము అమ్మ కూతురులాగా ఉంటున్నాం కదా, అది చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు వాళ్ళు. సరే సరే నేను వెళ్ళొస్తా. ఉండి అన్నం తిని వెళ్దు గాని. నాకేం వద్దులే, నాకు ఆల్రెడీ కడుపు నిండిపోయింది. ఎంత బాగా గొడవ పడుతున్నాం. ఆ ఎదురింటికి ఫోన్ చేసి మొత్తం చెడగొట్టింది. ఇప్పుడేంటి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? ముందు నీళ్ళు తాగండి. అత్తా, ఆ ఎదురింటిది ఫోన్ చేసి చెప్పింది కదా, వెళ్ళి దాని పని పడదామా? ఈ విషయమే నేను మర్చిపోయాను. వాళ్ళకి ఏదో పని లేదాలుంది, మన మీదే సారీలు చెబుతున్నారు. వీళ్ళు కళ్ళలో నిప్పులు పోయా, కాళ్ళు ఎనగొడతారా పోయి. దీనికి ఎంత ధైర్యము, నా మగుడికే ఫోన్ చేసి చెప్తాదా? దీని పని చెప్తా. వచ్చినవా కొట్టించుకొని? నన్ను కొట్టడానికి అక్కడ ఎవరికి ఉంది ధైర్యం? అనుకున్నానులే, నన్ను ఒక్కదాన్నే వదిలేసి పరిగెత్తావుగా. నాకేం తెలుసు ఆ ఇంట్లో అంతమంది ఉన్నారు అని. అందరు కొట్టడానికి వచ్చారు. నీకేంటి బాగానే తగిలినట్టున్నాయి? నేను నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తున్నాను. అది ఉందే రాక్షసి ముండా, చీపురు తీసుకొని వచ్చాను, కాలు బాధేసింది. సరే ఉండు, నీళ్ళు తీసుకొస్తా. ఇదిగోండి. నీకు కూడా దెబ్బలు బాగానే పడ్డట్టున్నాయి. అదా, పరిగెత్తి వచ్చేటప్పుడు మీరు వస్తున్నారా లేదా అని వెనక్కి తిరిగి తిరిగి చూసేటప్పుడు పోయి గోడ గుద్దుకున్నా. అత్త, నేను ఈ విషయంలో ఎలా అయినా రివెంజ్ తీర్చుకుంటా. అదెట్టా? ప్లాన్ చాలా బాగుంది. జయ కృష్ణ ముకుంద మురారి. ఏమండి ఎప్పుడొచ్చారు? మీరు ఎదురింట్లో నుంచి పడుతూ లేస్తూ వచ్చారు కదా, అప్పుడే వచ్చా. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ. ఏమండి మీ నలుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, 4 రోజులు ఇక్కడ ఉండెళ్ళడానికి వస్తున్నారు. ఎందుకు పెద్ద ఆర్మీని ఏమైనా తయారు చేస్తున్నారా ఏంటి? 2 బామ్మర్తులు ఉండగా వాళ్ళని కూడా పిలవాల్సింది. వాళ్ళు కూడా రానివ్వండి, మీకేమైంది? నాకేమవుదు, అయ్యేది నీకే. రోజుకు 2-3 కుండలు వండి పెట్టాలి కదా. అయ్యో, నేను ఆ విషయం గురించి ఆలోచించలేదే. సర్లే, వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. మమ్మీ తిన్నాకేమని చేయవా? అరే హాలిడేసే కదా, బయటకు వెళ్దాం ఇద్దరం కలిసి. రే ఎవర్రా ఈ రవి? రోజు 10 సార్లు లవర్ చేసినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు ఫోన్ తీసిన తర్వాత అక్కడికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాం, బయటకు వెళ్దాం రా అంటాడు. వెళ్ళావనుకో కాళ్ళు ఇరగొడతాను. నిరుమొగమాటంగా రాను అని చెప్పేసాయి. ఇదిగో మాట్లాడు. హలో, అరే ఎందుకురా ఊరికే చేస్తున్నావు? హాలిడేస్ అప్పుడు ఇంట్లో అమ్మతో అక్కతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. మొన్న కూడా అంతే, వద్దురా అంటే నా బైక్ తీసుకెళ్ళావు, అదేమో రిపేర్ వచ్చింది. ఇప్పుడేమో కనకదుర్గ వైన్స్ వెనకాల ఉన్న గ్యారేజ్ లోకి వెళ్ళి రిపేర్ చేయించుకొని రావాలి. మళ్ళీ నేను అక్కడే 3 hours కూర్చొని రిపేర్ చేయించుకొని రావాలి. అంతలోపల మా అమ్మ బాగా వంట చేసి పెడతది, అది నేను తినాలి. నేను రాను, మీరు వెళ్ళండి. ఇంకా పదే నాకు ఫోన్ చేయొద్దు, అర్థమైందా? అర్థం చేసుకో. సరే ఉంటా, బాయ్. ఏం ఫ్రెండ్స్ ఏంటో, పాపం హాలిడేస్ ఇంటికి వచ్చాడే, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాడు అనేదే లేదు కదమ్మా. అవునానా, నా కొడుకు బంగారం, ఎంత బుద్ధిమంతుడో. నా మీద అరవటం గానీ, నా మీద పెత్తనం చెలాయించడం గానీ ఇంకొకసారి చేసావనుకో, అర్థమైందా? లేదా ఇదంతా నా వల్ల కాదు అని చెప్పండి, ఇప్పుడే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను.
నేను ఆడపిల్లని అయి ఉండొచ్చు, కానీ మా అమ్మా నాన్న నన్ను మొగోళ్ళలా పెంచారు. నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశారు. నీ మీద నేను ఆధారపడాల్సిన అవసరం లేదురా. పోరా పో. ఎవరు? మేడం మీ పార్సల్ వచ్చింది మేడం, 5,000 కట్టాలి. 5,000? అయ్యో దేవుడా, 5,000! ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమండి 5,000 ఇవ్వండి, బయట కొరియర్ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడండి. ఇది మానవ మర్యాదకు సంబంధించిందండి. ప్లీజ్ అండి, 5 అంటే 5,000. ఇంకెప్పుడు నిన్ను ఎదురు మాట్లాడను. నాకు ఈ మధ్య నోటితులు ఎక్కువైందండి, తగ్గించుకుంటాను. ప్లీజ్ అండి, 5,000 అండి, ప్లీజ్ ప్లీజ్. సర్లే, ఆ ప్యాంట్ జోబీలో తీసుకొని తావు. థ్యాంక్స్ అండి. చిన్ను, వంట ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యమ్మా, కానీ వంట చెయ్యి. పావని, నువ్వు చెప్పు, ఏం వంట చేయాలి? ఏమన్నా చెయ్యి, బాగా చెయ్యి. అంటే నేను ఎప్పుడు బాగలేని వంటలే చేస్తానా? ఏంట్రా బాగోవా వంటలు? నీకు వంట రాకపోవడం ఏంటి మమ్మీ? నిన్న నువ్వు చేసిన బిర్యానీ ఎంత బాగుందో తెలుసా? అచ్చం హోటల్ నుంచి తెచ్చిన దానిలాగే ఉంది. అది హోటల్ నుంచి తెచ్చిందే. సరే అమ్మా, అది వదిలేయి. కానీ నిన్న నువ్వు పెట్టిన పాలక్ పన్నీర్ ఉంది, దానంత వరస్ట్ ఫుడ్ నా జీవితంలో నేను ఎప్పుడు తినలేదు. రే, అది మమ్మీ చేసిందిరా. ఓమా, నేనేం మాట్లాడినా తప్పే అవుతుంది. అమ్మా చికెన్ బిర్యానీ చేస్తావా? ఈ రోజు శనివారం ప్రసాద్, నాన్ వెజ్ తినకూడదు. అమ్మా నేను చెప్పనా, ఏమన్నా చెయ్యి, బాగా చెయ్యి. పావని, నువ్వు సైలెంట్ గా ఉంటావా? అమ్మా ఈరోజు శనివారం కదా, హోటల్కి వెళ్ళి ఉప్మా తేనా? ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావు. తీసుకురాపోయాలి. చేయడం ఇష్టం ఉండదు కానీ ఎప్పుడు చూడు ఏం చేయమంటావు అని వచ్చాడు. మమ్మీ వాటర్ తీసుకురా. ఇగో, కూలింగ్ లేవా మమ్మీ? నీకు ఈ ఇవ్వటమే ఎక్కువ. మళ్ళీ ఏమైంది మమ్మీ? అక్కడ గ్లాస్ ఉంది, తీసి పెట్టాలని తెలియదా? ఇప్పుడు నీ వల్లే నా కాలుకి దెబ్బ తగిలింది. అమ్మా ఏమైందిరా? చేయి కట్ అయిందమ్మా. ఎదవా, చూసుకొని కదా కట్ చేసేది. ఒక్క పని సరిగా చేయటం రాదు. ఎదవా, దోరేయాలని తెలియదా? నీ వల్ల నాకు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఈ నాటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, తీయాలని తెలీదా? నీ వల్ల అక్కడ బట్టలన్నీ తడిసిపోయినాయి. అక్కడ వర్షం వస్తుంది, బట్టలు తీయాలని తెలీదా? అసలు బట్టలు ఆరేసారని నాకు తెలియదు కదా, ఒకటి చెప్తే కదా తెలుస్తుంది. నీతో మాట్లాడుతుంటే అక్కడ పాలన్నీ పొయ్యిలో పోయింది. నేను ఎప్పుడు మాట్లాడాను మమ్మీ? మళ్ళీ ఎదురు మాట్లాడతావా? అమ్మో, ఇందాక ఫోన్ ఎత్తపోతే కొట్టింది, ఇప్పుడు మళ్ళీ కొడతదేమో, ఎత్తుదాం. హలో, అసలు నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తావురా? నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ ఎలా తీస్తావు నువ్వు? అవతల ఎవరున్నారో ఏమో. మా మమ్మీనే ఎలా చేస్తుందా లేదా మీ మమ్మీలు కూడా ఎలా చేస్తారా? కింద కామెంట్ చేయండి. ఇదిగోవే, సైన్ పెట్టు. సుబ్బు, నేను చెప్పేది విను. ఏంటి వినేది? పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు చెప్పిందే నేను వింటున్నా. నేను చెప్పింది విన్నావా? అదేంటి అనుకున్నావు? డివోర్స్ పేపరు. ఆ డైవర్స్ నువ్వే కావాలన్నట్టు చేయించుకొని తీసుకొచ్చా. ఈ రోజు నుంచి నీకు నాకు బంధం కట్టు. నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా రాదు. వీలైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. నా లవర్ సత్యాన్ని పెళ్లి చేసుకొని మేమిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. పెన్ను రాయట్లేదు అని చెప్తున్నా. మహిళలు మహారాణులు, మహిళలు మహారాణులు. ఏమత్తా, అంత బాగైందా? మా చుట్టాలు ఇళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మంచినీళ్ళు లేదు, టీ లేదు, టిఫిన్ ఇవ్వలేదు, భోజనాలు పెట్టలేదు, పలకరించలేదు, అసలు మర్యాదలే చేయలేదు. నువ్వు మాత్రం హీ అని ఎగిరించుకుంటూ మాట్లాడుతున్నావు అంటారే. మరి ఇప్పుడు మీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళామే, మరి వాళ్ళు ఏం చేశారు? నీళ్ళు ఇచ్చారా, టీ ఇచ్చారా, టిఫిన్లు పెట్టారా, కనీసం నవ్వుతూ బాగున్నారా అని పలకరించారా? అందరు ముచ్చు మహాలు ఒకటేసుకొని కూర్చున్నారు. మనం పోయింది సావింటికే, నవ్వుతో మాట్లాడరు. అమ్మా, నాకు ఎప్పటి నుంచి ఒక పెద్ద కోరుకుందమ్మా. నీకోసం ఒక పెద్ద బంగ్లా కట్టించి అక్కడ BMW, బెంజ్, ఆడి ఇలా బ్రాండ్ కార్లన్నీ దింపి నీ చీరకు మ్యాచ్ అయ్యే కారులో నిన్ను తిప్పుతామ్మా. నిన్ను కింద నడిపేనమ్మా, నిన్ను పూలదారిలో నడిపిస్తానమ్మా. అంతేకాదు, నీకు కావాల్సిన చీరలు ఎక్కడున్నా అంతెందుకు నేను ఒక ఫ్యాక్టరీ పెడతా. నీకేది కావాలంటే అది వేసుకో.
ఇది మాత్రమే కాదమ్మా, నీకు 4, 5, 6 ఒక 10 కేజీలు బంగారం చేయిస్తా. రోజుకు ఒక డిజైన్ వేసుకో, ఎవడొద్దన్నాడు నిన్ను? నువ్వు చిటికేస్తే నీ ముందు 100 మంది పనులు ఉంటారు. నువ్వు ఏం కావాలనుకున్నా, ఏం తినాలనుకున్నా ఆన్ ది స్పాట్ చేయిస్తారు. ఇవన్నీ కాదమ్మా, నా సొంత ఫ్లైట్ లో నిన్ను ప్రపంచమంతా తిప్పుతానమ్మా. ఇవన్నీ నీకోసం త్వరలోనే చేసేస్తా మమ్మీ. కాకపోతే ఒక 50 ఇస్తావా? ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తాను ప్లీజ్ మమ్మీ. వాళ్ళ మంది పరుగు పోతుంది ప్లీజ్ మమ్మీ. మమ్మీ రే ఎప్పుడా ఫోన్ నొక్కుతా కూర్చోకపోతే కొద్దిగా ఇంట్లో పనులు సహాయం చేయొచ్చుగా. ఏం పనులు ఉన్నాయి మమ్మీ చెప్పు. పసుపు, కారము, చింతపండు తీసుకురా. సరే ఇప్పుడే అన్ని చెప్పు, మళ్ళీ వెళ్ళమంటే నేను వెళ్ళను. మర్చిపోయాను, చక్కెర, ఉల్లిగడ్డలు కూడా తీసుకురా. అంతేనా? బాగా గుర్తు తెచ్చుకో. మళ్ళీ ఇది మర్చిపోయాను, అది మర్చిపోయాను, నన్ను ఇబ్బంది పెట్టు. నేను అన్ని ఆలోచించి గుర్తు తెచ్చుకోనే చెప్తున్నాను. ఆలోచించి నాకు చెప్పను, చెప్తే ఆలోచించను. వెళ్ళి తీసుకురాపో చెప్పని. అయ్యి బాబాయ్ ఉప్పు అయిపోయిందిగా, ఇప్పుడు తెమ్మంటే మళ్ళీ ఇటు తిడతాడేమో. ఐడియా. మమ్మీ ఇగో తెచ్చాను. అరే ఉప్పు తీసుకురాలేదేంద్రా? ఉప్పు మర్చిపోయినవా? నువ్వు ఉప్పు చెప్పలే కదా మమ్మీ. నేను చెప్పలేదా? ఎంత మాటన్నావు? నేను అబద్ధం చెప్పానా? నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజుకి ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. నువ్వు ఫోన్లో పడి నేనేం చెప్తున్నానో కూడా వినిపించుకోకుండా పోయి నీ ఇష్టం వచ్చి నీ తెచ్చావు. నేను ఉప్పు చెప్పాను, ఖచ్చితంగా చెప్పాను. నాకు బాగా జ్ఞాపక శక్తి ఉంది, నాకు కరెక్ట్ గా గుర్తు కూడా ఉంది. నేను ఖచ్చితంగా చెప్పాను, నువ్వే తీసుకురాలేదు. ఒక్క నిమిషం ఆగు మమ్మీ. रुको जरा सबर करो. పసుపు, కారము, చింతపండు తీసుకురా. మర్చిపోయాను, చక్కెర, ఉల్లిగడ్డలు కూడా తీసుకురా. అరే పాలు పోతున్నాయి, పొయ్యి మీద ఉంది, ఒక్క నిమిషం వస్తాను. అమ్మా ఈరోజు వంట అయితే చాలా బాగుందమ్మా. 30 సంవత్సరాల నుంచి మీకు వండి పెట్టి మీకు సేవలు చేయటంతోనే సరిపోయింది నా జీవితం. ఎందుకు బాగోదు? అమ్మ ఫోన్ వస్తుంది, నువ్వు ఏం సౌండ్ చేయకు, ఏం మాట్లాడికే. నేను ఏ రోజు నోరు తెరిచి మాట్లాడాను? ఈ ఇంట్లో నోరు తెరిచి మాట్లాడే అవకాశం కూడా ఉందా నాకు? అమ్మ నువ్వు ఎందుకు ఎంత కష్టపడుతున్నావు చెప్తే నేను వచ్చేవాడిని కదా. ఈ ఇంటి కోసం, మీ అందరి కోసం 30 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాను. ఆ కష్టంతో పోల్చుకుంటే ఈ కష్టం పెద్ద కష్టమేం కాదులే. అయినా నా కష్టాన్ని ఇంట్లో గుర్తించే వాళ్ళు ఎవరున్నారు? మమ్మీ ఈ పాట విని ఎంత బాగుందో. మీరు చెప్పింది నేను వినటమే కానీ నేను చెప్పింది మీరు ఎప్పుడన్నా విన్నారా? మీరు చెప్పింది వినే దాంట్లోనే సరిపోయింది నా జీవితం మొత్తం. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఎప్పుడు చూసినా తినడం, పడుకోవడం, ఫోన్ చూడడం, ఇంతేనా? చదువుకునేది లేదా? వెళ్ళి చదువుకోపా. ఇప్పుడు చదువుకుంటే ఏమొస్తుంది? జాబ్ వస్తుంది. జాబ్ వస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే మంచిగా కారు కొనుక్కోవచ్చు, బంగ్లా కొనుక్కోవచ్చు, నీకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు. అవన్నీ వస్తే తర్వాత ఏంటి? తర్వాత ప్రశాంతంగా రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తుంది అదే. అమ్మా ఇది నన్ను కొడుతుంది. ఎవరు? మేడం ఇదిగోండి మీ పార్సెల్. ప్రసాద్ నువ్వా? వదినా మీరా? ఎవరు? మీ తమ్ముడండి. తమ్ముడా? ప్రసాద్ ఏంటి నువ్వు ఇంకా ఇదే పని చేస్తున్నావా? ఇలా కష్టపడితే అమ్మా నాన్న సేవ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటావురా? నాలా లైఫ్ లో సెటిల్ అవ్వాలని లేదా నీకు? నాకు సెటిల్ అవ్వాలనే ఉందన్నయ్య, కానీ ఇప్పుడు అమ్మా నాన్న నా బాధ్యత కదా, మరి నేనే వాళ్ళని కష్టపడి చూసుకోవాలి కదా. నేను చూడు అమ్మా నాన్న వదిలేసి వచ్చి మంచి ఇల్లు కొనుక్కున్నాను, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎంజాయ్ ఉన్నా. నేను కూడా నీలానే అమ్మ నాన్నని వదిలేస్తే వాళ్ళ ఓల్డేజ్ హోమ్లను సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ ఉండేవారు. ఏమన్నావన్నా? ఇంత పెద్ద ఇల్లా? ఇంత పెద్ద ఇల్లు నేనేం చేసుకున్నా అక్కడ అమ్మ నాన్నే లేనప్పుడు? ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా అన్న? గర్భగుడిలో దేవుడు లేని దేవాలయంలో ఉంటుంది. ఇలాంటి మాటలకి ఏం తక్కువ లేదే. మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు? నీలాగా సంపాదించలేడు కదా, అందుకే కడుపులో మండి అలా మాట్లాడుతున్నాడు. ఇంత డబ్బు సంపాదించి ఇలా ఎంజాయ్ చేయాలంటే అదృష్టం ఉండాలి కదా సుబ్బు? ఏమన్నా వదిన? అదృష్టమా? అదృష్టం అంటే ఏంటో తెలుసా వదిన? ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేంది అది అమ్మా నాన్న. అలాంటి అమ్మా నాన్నే నా దగ్గర ఉన్నారు, ఇంకా అంతకన్నా అదృష్టం ఏం కావాలి వదిన? ఆ దేవుడిని నేను ఖచ్చితంగా కోరుకుంటా వదిన, రేపన్న రోజు మీ పిల్లలు మిమ్మల్ని రోడ్డు మీద వదిలేయకూడదని. వస్తా వదిన. ప్రపంచంలో ఎంతోమంది అనాథలు ఉన్నారు, అమ్మా నాన్న ప్రేమ దొరకని వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అమ్మా నాన్న ప్రేమ దొరుకుతుందంటే నిజంగా మీరే అదృష్టవంతులు. రే అన్నమైంది తిందురా.
2 నిమిషాలమ్మా వస్తాను. చల్లగా ఇద్ది తినరా వచ్చి. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఒక్క నిమిషం ఆగి వస్తాను. అన్నం చల్లగా అయిన తర్వాత మళ్ళీ వేడి చేయి అని చెప్పినా కానీ నేను వేడి చేయను. మమ్మీ ప్లీజే, లాస్టే, ఒక్క నిమిషంలో వచ్చేస్తా ఆగు. అమ్మ ఎంతో కష్టపడి మన కోసం చేసింది, పిలవగానే వెళ్ళి తినాలి అన్న ఆలోచనే లేదు. ఇప్పుడు అది చల్లగా అయిపోయింది, మళ్ళీ నేనే వేడి చేసి పెట్టాలా? నాకు తప్పిద్దా? ఈ పనులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. సరే ఉండొస్తున్నా. అమ్మా వర్క్ వదిలేసి వచ్చాను, అర్జెంటుగా పెట్టు, తినేసి వెళ్ళాలి. 2 నిమిషాలు ఆగినానా? ఉడుకుతుంది. అలా అవగానే ఇలా ప్లేట్లో పెట్టేస్తాను. మా మా ఏమైంది నాన్న? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైందంటే ఏంటి, కాలేజ్ స్టార్ట్ అయ్యి వారమైంది, నాకు ఫీజు కట్టలేదు, బుక్స్ కి డబ్బులు ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్ అందరూ బుక్స్ కొనుక్కున్నారు, వాళ్ళ ముందు నాకు పరుగు పోతుంది. అది కాదురా, మీ నాన్నకి ఇంకా జీతం రాలేదు. రాగానే బుక్స్ తీసుకుందాము, ఫీజు కూడా కడదాం. ఒక 2 రోజులు ఓపిక పట్టరా. ఏంటి మమ్మీ ఎప్పుడు చూసినా శాలరీ పడలేదు అంటారు. మా ఫ్రెండ్స్ నుంచి చూసావా, వాళ్ళ పేరెంట్స్ బైకులు కొనేసిస్తున్నారు, నేను ఇంకా బస్సులో వెళ్తున్నాను. అసలు కాలేజ్ ఫీజే కట్టలేను, మీరు నన్ను కాలేజ్కి ఎందుకు పంపిస్తున్నారు? ఏదో గ్యారేజ్ లో పడేయచ్చు కదా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను గ్యారేజ్ లో చేర్పిల్లకి అనుకుంటున్నావా? వెళ్ళి చేరు, అప్పుడు తెలిసిద్ది నీకు. పాపం వాళ్ళు తినక నీకు అంతంత డబ్బులు పోసి ప్రైవేట్ కాలేజీలో చేర్పించింది ఎందుకు అనుకుంటున్నావు? రేపొద్దున నువ్వు జాబ్ కొడితే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని. అవును, ఏంట్రా అన్నావు? మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ కి బైకులు కొనిస్తున్నారా? మరి అదే ఫ్రెండ్స్ లో రమేష్ గారు ఉన్నాడు కదరా, వాడు సైకిల్లో వస్తాడుగా డైలీ కాలేజ్ కి. మరి నువ్వు బస్సులో ఎందుకు వెళ్తున్నావు? నువ్వు కూడా సైకిల్లోనే వెళ్ళాల్సింది. ఎప్పుడు కూడా మనకంటే ఉన్నోళ్ళని చూసుకొని వాళ్ళకి అది ఉంది వాళ్ళకి ఇది ఉంది అని అనుకోకూడదురా. మనకంటే లేనోళ్ళని చూసుకొని మన తల్లిదండ్రులు వాళ్ళకంటే బాగా చూసుకుంటున్నారు అనుకోవాలి. అది కూడా లేక బతుకుతున్న వాళ్ళు 100 మంది ఉన్నారు బయట. ఈ జనరేషన్ లో పిల్లలందరూ ఇలానే ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోండి. అవతలి వాళ్ళతో పోల్చి మీ తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి.